హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న లవ్ ఫెయిలియర్ ఫ్లాగ్ సాంగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. బాయ్స్ ఆర్ గర్ల్స్ ఇద్దరు ఫొటోస్ చేసుకోవచ్చు. ఒకసారి డెమో వీడియో చూడండి, తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో వీడియో చూడండి. రాసుకు చూసుకుంటే నమ్మాను చేసినవే. డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. డిస్క్రిప్షన్లో మీకు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ రెండు లింక్ ఉంటాయి. అవి రెండు అలక్ మోషన్లు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు ఈ వీడియోని అయితే. మీరు ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 261 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. మీకు స్టార్టింగ్ అయితే హెడ్ ఫోన్ టెంప్లెట్ వీడియో అయితే ఉంటుంది. తర్వాత లిరిక్స్ అయితే ఉంటుంది సాంగ్ది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 10.25 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత 12.1 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీన్ని మీరు ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. కొంచెం మోటార్స్ వెళ్ళి ఫోటోని అయితే జూమ్ చేసుకుంటున్నాను నేను. తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి కింద మీకు రౌండ్ యాంగిల్ అని ఉంటుంది, దీని కిందకి అయితే తెచ్చుకోండి. రౌండ్ యాంగిల్ కిందకి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ 12.1 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి 9 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు. తర్వాత మోటార్స్ వెళ్ళి ఫోటోని అయితే కొంచెం జూమ్ చేసుకుంటున్నా, లేదా 2 ఫింగర్స్తో మీరు కొంచెం ఇలా జూమ్ అయితే చేసుకోండి. తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి రౌండ్ యాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. నేను ఫోటోని అయితే జూమ్ చేసుకుంటున్నా కొంచెం. తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి రౌండ్ యాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకుని రౌండ్ యాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి ప్రతి ఫోటో. తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి రౌండ్ యాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి రౌండ్ యాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా 1 by 1 మీరు ఫాస్ట్గా అయితే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి లాస్ట్ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని 21.20 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత మోటార్స్ వెళ్ళి ఫోటోని అయితే కొంచెం జూమ్ చేసుకుంటున్నాను నేను. ఇలా 1 by 1 అన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ ఫోటో కింద మీకు ఎఫెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ పైకి వచ్చేయండి. పైకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. స్టార్టింగ్ ఫోటోకి మాత్రమే పేస్ట్ చేయండి ఈ ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 261 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత 2 ఎఫెక్ట్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత 10.25 సెకండ్ దగ్గర వచ్చి స్టార్టింగ్ ఒక ఫోటో వదిలేసి సెకండ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేయండి. నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ పేస్ట్ చేసేయండి. ఇలా ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేయండి. నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ 2 ఫోటోస్ అయితే వదిలేయండి. మీరు 2 ఫోటోస్ వదిలేసి థర్డ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇందాకలాగా ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఒక ఫోటో వదిలేసి లాస్ట్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 ఫొటోస్కి మీరు ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.